అది మీ వీడియో నాకు రావట్లేదు. ఓకే సరే. ఆ, ఎందుకంటే 45 నిమిషాలకి ఆల్మోస్ట్ లింక్ ఏదో వేరే లింక్ పంపించారు, దానివల్ల కొంచెం యా ఇంకొక ఆ, ఇంకొక 1 వీక్ చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్, ఆ తర్వాత మీ సముఖంలోకి వస్తాం మేము. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సాంబశివరావు గారు, గత 6 రోజుల నుంచి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే మాట్లాడుతూనే ఉన్నాను నేను ఈ సబ్జెక్ట్ పైన. 6 రోజుల నుంచి ఉదయం డిబేట్, రాత్రి డిబేట్, నేషనల్ ఛానల్స్ అన్నిట్లో మాట్లాడుతూనే ఉన్నాను. సరే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్, చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన 1 గంట పైన ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రోజు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? ఆయన 4 రిపోర్ట్లు చూపించాడు సాంబశివరావు గారు. 4 రిపోర్ట్లు వచ్చిన దాంట్లో ఆయన చెప్పిన ప్రకారం మాట్లాడదాం. ఎందుకంటే మనం చెప్తే మనం ఏదో మన పార్టీ తరఫున మాట్లాడినట్లు, పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు అనే అభిప్రాయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వర్షంలో ఆయన చెప్పిన మాటలను నేను ఊటంకిస్తాను. ఆయన చెప్పిన మొట్టమొదటి అంటే, వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తికి ఎవరైనా దొరుకుతారా? అటువంటి వ్యక్తి 45 సార్లు శబరిమల కొండకు పోయొచ్చాడు. అటువంటి భక్తుడు ఎవరన్నా దొరుకుతారండి? అటువంటి ఆయన పైన నిందలేస్తున్నారు. 1. 2, ట్యాంకర్లు రిపోర్ట్ తీసుకొచ్చాము, అది జూలైలో రిపోర్ట్లు వచ్చింది. జూలైలో అధికారంలో ఎవరున్నారండి? నేనున్నామా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? 2. 3వది, ఆయన చెప్పిన 3-4 రిపోర్ట్లు తీసుకొని దాంట్లో పారామీటర్స్ అని ఏదో పాపం ఇంగ్లీష్ లో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ వర్డ్ సరిగ్గా పలకలేక నాన్న తంటాలు పడి ఏదో చివరికి ఏదో అర్థమయ్యేటట్టు మన లాంటి వాళ్ళు అర్థం చేసుకోగలిగాం. ఏమైనా అంటే లాస్ట్ లో పారామీటర్స్ లో డిఫరెన్స్ ఉన్నాయి. హౌఎవర్ అనే వర్డ్ ఒకటి తీసుకొని, అంటే హౌఎవర్ అని అంటే పైన పనికిమాల పనులు చేశారు, రావాల్సిన పారామీటర్స్ కంటే లేవు, అయినా కూడా అనేది పెట్టి అది చదివి హౌఎవర్ అని రాశారు కదా అని ఒకటి చెప్పడం. ఇంకోటి పచ్చి అబద్ధం ఏం చెప్పాడంటే, మేము తీసుకున్న మా పీరియడ్ లో వచ్చినటువన్నీ కూడా ఎవరి దగ్గర తీసుకున్న ప్రతి ట్యాంకర్ కూడా సర్టిఫికేట్ ఒకటి అటాచ్ చేసి పంపించాము. ఆ ట్యాంకర్ తో పాటు ఏమంటారు దాని సర్టిఫికేట్, ఇది ఆ ఏజెన్సీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ, కాదు క్వాలిటీ కంట్రోల్ కాదు, ఎన్డీడీబీ లాగానే ఇంకో సంస్థ ఉంది, మన దగ్గర ఇప్పుడే మాట్లాడు. సరే, అది ఏదో బిఏఎన్ఎల్ లో ఏదో ఉంది సంథింగ్, ఆ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి పంపిస్తామని చెప్పి 4 పాయింట్లు చెప్పాడు. నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆయన చెప్పిన సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం. సాంబశివరావు గారు, ట్యాంకర్ లోడింగ్ పాయింట్ ఎప్పుడన్నా జరిగినప్పుడు అసలు ఈ టెండర్ సిస్టమ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. టీడీడీ యాక్ట్ లో ఏం చెప్తుందంటే, టీడీడీ యాక్ట్ లో ఉండదు, కానీ ఇన్నాళ్ళు నేను గత పాలకమండలి 2004 నుంచి కూడా అందించి చూస్తే సివిసి గైడ్ లైన్స్ ప్రకారం టీడీడీ టెండర్ ఫామ్ చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తాను. సివిసి గైడ్ లైన్స్ అంటే L1 వాళ్ళకి తీసుకోవాలి. ఒకవేళ రేట్ తగ్గించాలంటే L1 తోనే నెగోషియేట్ చేయాలి. L1 రేట్ కింద ఎక్కువ అని మీకు అనిపిస్తే యూ షుడ్ క్యాన్సల్ ద టెండర్, గో ఫర్ ఫ్రెష్ టెండర్. ఇది సివిసి క్లియర్ గైడ్ లైన్స్. ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, రివర్స్ టెండర్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, కానీ టీడీలో రివర్స్ టెండర్ పెట్టారు. కొన్ని రివర్స్ టెండర్ లో అయినా దాంట్లో ఏమైనా పూర్తిగా ఆ రివర్స్ టెండర్ లో ఉన్నారా? కాదు. రైస్కి వచ్చేతలకే నామినేషన్, అసోసియేషన్ తీసుకొచ్చేది, అసోసియేషన్ వాళ్ళకి నీకు 10 లారీలు, నువ్వు 5 లారీలు, నువ్వు నో టెండర్, అసోసియేషన్ లో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి చేయటం ఒకటి. 2వది, రివర్స్ టెండర్ పెట్టిన తర్వాత L1 వచ్చిన తర్వాత ఏమైపోతుంది, L4 అవుతాడు, L4 వచ్చినాడు L1 అవుతాడు. ఆ సివిసి గైడ్లైన్స్ పూర్తిగా తుమ్మలో దొక్కేశారు. ఆ రివర్స్ టెండర్లు తీసుకొచ్చాడే ఇవన్నీ అల్ఫా ఉల్ఫా ఏవేవో కంపెనీలన్నీ, ఏఆర్ డైరీ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత సరే, టెండర్ కండిషన్స్ లో ఒరిజినల్ గా నెయ్యి టెండర్ లో ఉండే కండిషన్స్ ఏంటంటే, రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన నెయ్యి 13,000 కేజీల నుంచి 15,000 కేజీలు కావాలి. 15,000 కేజీలు నెయ్యి తయారు కావాలంటే 3,50,000 లీటర్ల ఆవు పాలు ప్రొక్యూర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. 3,50,000 ఆవు పాలను ప్రాసెస్ చేసి దాన్ని వెన్నగా తీసుకొచ్చి ఆ వెన్నను పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వీట్ చేస్తేనే మనకు కావాల్సిన నెయ్యి, ఆవు నెయ్యి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవు నెయ్యి ఉత్పత్తి అయితే భారతదేశంలో 3 ప్రాంతాల్లో దొరుకుతుంది మనకు కావాల్సినంత రిక్వైర్మెంట్. ఒకప్పుడు విజయ ఉండేది. గత 40 సంవత్సరాలకి విజయ డైరీ చిత్తూరు, ఎందుకంటే చిత్తూరు టు పల్మనేరు ఆవు కౌబెల్ట్ కాబట్టి అక్కడ దొరికేది వాళ్ళు సప్లై చేస్తూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే విజయ డైరీ అస్తవ్యస్తమైనా కూడా టీడీ వాళ్ళు అడ్వాన్స్ డబ్బులు చిత్తూరు డైరీకి ఇస్తే, చిత్తూరు వాళ్ళు కోలారుకో పక్కకో బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చి వీళ్ళ బ్రాండ్ వేసుకొని దేవస్థానం సప్లై చేసేవాళ్ళు.
తర్వాత ఈరోడు ప్రాంతంలో తమిళనాడులో కొంత దొరుకుతుంది, ఆంధ్రాలో విశాఖపట్నం ఏరియాలో కొద్దిగా దొరుకుతుంది, ఇక్కడ మాత్రం కోబట్ దొరుకుతుంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా దొరుకుతుంది అంటే పంజాబ్ లో దొరుకుతుంది. నేను ఓడిదాం అనుకున్నప్పుడు వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. పంజాబ్ వాళ్ళు చెప్పిందంటే మా దగ్గర ఉన్నా మేము ట్యాంకర్లు సప్లై చేయలేము, ఎందుకంటే లాజిస్టిక్స్ వైబుల్ కాదు. పంజాబ్ నుంచి ట్యాంకర్ పంపించి రావడానికి 5-6 రోజులు పడుతుంది, ప్లస్ మళ్ళీ అదే ట్యాంకర్ ఖాళీగా రావాలి, మళ్ళీ లోడ్ చేయాలంటే వైబుల్ కాదు, రూల్డ్ అవుట్. నెక్స్ట్ విశాఖపట్నం ఈరోడు క్వాంటిటీస్ తీసుకుందామని ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరితో కలిపితే కూడా మన దేవస్థానం కావాల్సిన 30% క్వాంటిటీ కూడా రీచ్ కావాలి. ఒకే ఒక అవైలబిలిటీ పాయింట్ మనకు ఉండేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళతో మనం మాట్లాడటం, ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసరు. ఎన్నోసార్లు మన ఈఓ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడటం, రేట్ అప్పుడు కూడా కొంచెం ఎక్కువ అనిపించింటే సీఎంతో మాట్లాడు. గత చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న సీఎంతో కూడా మాట్లాడటం, రేటు కొంచెం తగ్గించండి. రమణ గారు మనం డీటెయిల్స్ తర్వాత వెళ్దాం. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ అధ్యక్షుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారా? అంటే ఆ స్టేట్ ఇంకా వీళ్ళ చేతిలో ఉందా? వీళ్ళేమైనా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? ఇంకా అదే వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే ఇది 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 పక్కాగా దొరికిపోయారు. ఎందుకంటే దీంట్లో అడల్టెడ్, ఎందుకంటే ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన మామూలు సంస్థ కాదు. ఆ రిపోర్ట్కి వస్తాను నేను, ఎందుకంటే ఆయన చెప్పిన రిపోర్ట్, ఎందుకంటే ఒక రిపోర్ట్ తీసుకొని జూలైలో ఎందుకు వచ్చిందని చెప్పి, ఈరోజు ఈ ట్యాంక్ వచ్చినప్పుడు అంటే మార్చిలో వచ్చింది. మార్చిలో 2 రిపోర్ట్లు తీసుకున్న తర్వాత దాంట్లో అడల్టెడ్ అని వచ్చింది. అడల్టెడ్ వచ్చిన తర్వాత ఎందుకు అడల్టెడ్ వచ్చిందని చెప్పంటే ఇక్కడ ఉన్న ల్యాబొరేటరీ దేవస్థానంలోనే ఇక్కడ 2 వర్షాలు తీసుకోవాలి. ధర్మారెడ్డి నాకు పర్సనల్ గా నిన్న ఫోన్ చేశాడు. రమణ గారు మా దగ్గర ల్యాబొరేటరీ అద్భుతంగా ఉందండి, నేను సీఎఫ్ తార్ నుంచి ఒక ఆయన డిప్రెషన్ ఇస్తున్నాను, మీకు అంతా తెలుసు, మీరు కొంచెం కరెక్ట్ ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నారు ధర్మారెడ్డి? ల్యాబొరేటరీ లేదని మీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్తాంటే తిరుమలలో మా దగ్గర ల్యాబొరేటరీ లేదు, నువ్వేమో దిగుతూ ఒక ల్యాబొరేటరీ ఉంది, ఆ ల్యాబొరేటరీ మరి ల్యాబొరేటరీలో ఉంటే ఎందుకు ఏం ప్రూవ్ కాలేకపోయింది, ఎందుకు చేయలేకపోయినా లేదు, మా దగ్గర అన్ని పారామీటర్స్ చెక్ చేయడం లేదు, కొద్దిగా ఇది నెయ్యా కాదా అని చెప్పగలుగుతాను, నెయ్యా ఇలా అని చెప్పి. అధికారికత కావాల్సింది ఇది ఆవు నెయ్యా గేదె నెయ్యా ఇంకెక్కడి నుంచి వచ్చిందా ఇది కూడా కనుక్కోవడానికి. అదే కదా ఇప్పుడు ఇష్యూ. దీని డౌట్ వచ్చి మార్చిలో వచ్చిన ట్యాంకర్ కు ఎన్డీడీబీకి పంపించడం జరిగింది. ఎన్డీడీబీ వాళ్ళు కొంత టైం తీసుకొని మొత్తం 32 పారామీటర్స్ లో వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చిన 32 పారామీటర్స్ లో వచ్చినట్టుగా ఇవన్నీ ఫిగ్ ఫ్యాట్ వచ్చిందని చెప్పి, తర్వాత రమణ గారు ఆ రిపోర్ట్ అంతా తీసుకొని తగు జాగ్రత్తలు మనం తీసుకుందాం, మళ్ళీ మనం చర్చిద్దాం. సార్ మీరు ఫోన్ లైన్లో ఉన్నట్టున్నారు, నాకు లైవ్లో కనపడతాం. ప్లీజ్ వెయిట్ చేయండి. నేను వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు రమణ గారు మాజీ టీటీడీ సభ్యులు కూడా. ఇక్కడ కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. అక్కడ లాభాలు వస్తే రైతులకు పంచుతారు తప్ప అక్కడ ఏమీ గవర్నమెంట్ కానీ ఇతరులకు కానీ వెళ్ళేది కాదు. అది లాభాల కోసం చేసే సంస్థ కూడా కాదు. వారు గత 50 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛమైన నెయ్యి స్వామివారి మీద భక్తితో పంపుతూ ఉన్నారు. చాలామందికి తెలియదు, లడ్డూ తింటున్నారు, ఆ పుణ్యం కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రివర్స్ టెండర్ అనేది మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేదు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే రివర్స్